నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే వైసీపీలో ఒక్కొక్క నేత అరెస్ట్ అవుతున్నారు, అదంతా చూస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే నేను నెల్లూరులో కాదు హైదరాబాద్లో ఉన్నానని, హైదరాబాద్ కాదు లేదు నేను నెల్లూరు ఇంట్లో ఉన్నా అని చెప్పి పోలీసులు తిప్పుతున్నాడు తప్ప ఎక్కడ కూడా పోలీసులు కనిపించడం లేదు. ఇదే విధంగా చూసుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి పోటీలు పడుతున్నారు. ఇప్పుడు ఆర్కే రోజా వంతు వచ్చింది అనుకుంటా. అయితే నేను ఒక మాట మాట్లాడాను సార్, జస్ట్ నేను ఒకసారి వినిపిస్తాను. లేదా కొడాలని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా పేరుని నాని, లేదా అమ్మటి అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం. అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం, వాళ్ళ నోర్లు ముయిద్దాం అన్న ఆలోచనే లేదు వాళ్ళకి. సో విన్నాం కదా సార్. ఇక్కడ మనం చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర కేసులో దాదాపు 100 కోట్ల పైచిలకు స్కామ్ అనేది బయటపడింది. అదిగాక ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారంటున్నారు. కానీ ప్రజలకి కదా సార్ ఇబ్బంది ఉంటే వాళ్ళు కదా ప్రశ్నించాల్సింది. వాళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా దాదాపు టీడీపీకి సంబంధించి 70,000 మంది అరెస్ట్ చేసింది మీరు. వాళ్ళు ప్రశ్నించారు, కానీ వీళ్ళు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారంట. దీన్ని ఎలా అంటే అక్రమాలు చేసి వదిలేయాలి కదా. రోజా గారు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది ఆమె. అంటే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, పేరు నాని గారు ఏమని చెప్తుందంటే నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది వాళ్ళే అని చెప్పకనే చెప్తుంది ఆవిడ. ఎందుకంటే వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు, గట్టిగా అక్రమాలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు ఆవిడకి బాగా తెలుసు, ఆవిడతో సహా. ఆడుదాం ఆంధ్ర చూసాం కదండి. ఆడుదాం ఆంధ్రాలో అక్కడ పిల్లలకి ఇచ్చినటువంటి కిట్స్ ఏమి ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, అదే కదా ప్రశ్నిస్తున్నారు. అందులో వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ ఈ 9 నెలల్లో జరిగినాయి కాదు కదా. గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాల మీద ఆనాడు పడినటువంటి కేసులే. ఈరోజు కొత్తగా వచ్చిన కేసులేం కాదు. ఆ రోజు ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రికార్డ్ చేయడానికి వాళ్ళు భయపడ్డారు. ఈరోజు బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ అన్యాయంగా అక్రమంగా రోడ్ల మీద అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున గోళ్ళ దూకి అరెస్ట్ చేయట్లేదే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయట్లేదే. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడాడు, ఆయన పోలీసులు ఎన్ని మాటలు మాట్లాడాడు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారులు వస్తే బట్టలు తీసి సమాజం నిలబెడతాం, రోడ్డు మీద నిలబెడతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నెల్లూరు వెళ్తేనేమో అతను ఫోన్ స్విచ్ ఆఫ్, అతను పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్. హైదరాబాద్లోనేమో పాపం ఉగాది వేడుకలు చేసుకున్నాడు మనతోటో మనవరాలతోటో. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. హైదరాబాద్లో ఉండడు. ఈ దొంగ పోలీసు ఆట ఆడుతున్నాడు అని అంటుంది. వీళ్ళందరూ అంతే. పైకి ఏదో ధైర్యవంతుల్లా మాట్లాడతారు చూసారా, ఆ మాటలకైనా వాళ్ళు చేసే పనులకి అసలు సంబంధం లేదండి. ఈ రోజున వీరు చెప్పినటువంటి పేరు నానికి సంబంధించిన రేషన్ రైస్కి సంబంధించినటువంటి కేసు వచ్చింది. వాళ్ళు 1,20,00,000 ఎంతో మొత్తం ఒక ట్రిప్ కట్టారు, మిగతా ట్రిప్ కట్టాలి. అసలు ఆ 1,20,00,000 ఎవరు ఇచ్చారు మీకు, ఏం జరిగింది, వారి భార్య మీదకి ఉందండి కదే అంటే వాటికి సమాధానం ఉండదు, బెయిల్ తెచ్చుకుంటారు. సరే దూరంపూడికి ఇంక రెడీగా ఉన్నాడు. పాపం కొడాలి నాని గారేమో హాస్పిటల్లో ఉన్నారు. అంబటి రాంబాబు ఇని అంటుంది. వీళ్ళందరూ కూడా ఈ రోజున జగన్ గారు నేను ఏమంటానంటే, మాకు ఒక మోడల్ ఉందండి, P4 మోడల్ పెట్టుకున్నాం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి. ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పేదలని ఉన్నత స్థితిలో తీసుకురావాలంటే మాకు మోడల్ ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళు కూడా ఒక మోడల్ పెట్టుకున్నారు. ఆ మోడల్ ఏంటి, జైలు, బెయిలు, హాస్పిటల్. చూడండి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు గత 5 సంవత్సరాల్లో నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పినటువంటి నాయకులు జైల్లో ఉన్నారు. వంశీ కావచ్చు, బోరగడ్డ కావచ్చు, కొంతమంది నందిగం సురేష్ లాంటి వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు. ఇంకో వంశీ కూడా లోపలే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎలాగే తప్పులు చేశాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ముందస్తు బెయిల్ మేము ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమంటాడంటే, వారి తండ్రి గారు ఏదో బాత్రూంలో కాలు జారి పడిపోయాడట, తండ్రి గారు సేవ చేయడానికి ఆయనకి బెయిల్ కావాలట. నేను అంటుంది విచిత్రంగా అలా కేసే లేదు చెప్పిందండి. వీళ్ళంతా అయితే బెయిల్, లేకపోతే హాస్పిటల్లో అనారోగ్య కారణాలు, లేకపోతే వారికో, వారి తల్లికో, వాళ్ళ తండ్రికో, లేకపోతే కుటుంబీకులకో అనారోగ్య కారణాలు చూపించడం, హాస్పిటల్లో ఉండడం. జైలు, బెయిలు, హాస్పిటల్ అనేటువంటి ఒక మోడల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. నేనేమంటున్నాను, జగన్ గారు ఎక్కడా కూడా మా కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాస్త అసంతృప్తి ఏదైనా ఉందంటే అదే ఉంది. ఏమని, 9 నెలలు అయిపోతుంది, 10 నెలలు అయిపోతుంది, గతంలో ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు, వాళ్ళని ఏమి చేయలేకపోతుంది మీ ప్రభుత్వం అనేటువంటి అసంతృప్తి ఖచ్చితంగా కార్యకర్తల్లో ఉంది. కానీ ఎక్కడా కూడా మేము కార్యకర్తల మనోభావం బట్టి పనిచేస్తాం తప్ప కార్యకర్తలు అనేటువంటి అలా ఉద్రేకాలు ఉంటాయి, వాటి బట్టి మేము పనిచేయలేము కదా.
అవును అవును ఉమ్, వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఉద్రేకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు, ఆవేశంలో ఉంటారు. దాని తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేయదు. ప్రభుత్వం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎలా చేయాలో అలా చేస్తుంది. ఈరోజు పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పోలీసులు ఏం చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు తగ్గట్టుగా తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కోర్టు ముందు నుంచోబెడుతున్నారు, కోర్టు తీర్పితే అలా చేస్తున్నారు. అంతే తప్ప ఏమి దౌర్జన్యంగా శుక్రవారం నైట్ అరెస్ట్ చేసి శనివారం ఆధారం సెలవులు కాబట్టి కోర్టులు ఆ 2 రోజులనేమో పోలీస్ స్టేషన్లో పెట్టుకుని వాళ్ళు హింసించి సోమవారం కోర్టు కప్ చెప్పి అటువంటి పనులు ఏం చేయట్లేదే. ఏంటంది ఇప్పుడు కాకాణి గారు ఏమన్నాడు, కాకాణి గారికి సంబంధించినటువంటి ఎన్ని కేసులు వచ్చినాయండి వాళ్ళకి? ఆ క్వార్టర్స్ ఎలా తవ్వేసుకుంటూ వెళ్ళిపోయారు? ఆ క్వార్టర్స్ తవ్వేకి వెళ్ళిపోయిన దానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద దొంగ పేరు కూడా తవ్వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పోలీసులు ఏమో ఆయనకు నోటీస్ ఇస్తారు. నాకు సంబంధం ఏంటి? నేను అసలు నా దృష్టిలో లేదు అంటే దాని మీద మళ్ళీ ఆయన ఒక కేసు పెట్టవలసి వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎక్కడ విదేశాల్లో ఏవో ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన డేటా అంతానేమో కోర్టులో పెట్టారు. ఆ కోర్టులో ఉన్న డేటా అంతా ఏమైపోయిందంటే ఎవరో కుక్కలో అరిస్తే దొంగల పాపం గోళ్ళ దూకి వెళ్ళి ఆ ఫైల్ ఇట్టిపోయారట. ఇవన్నీ కాకాని ఫైల్స్ పెద్ద 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 కబుర్లు అని చెప్తా ఉంటారు. మరి ఏమైపోయింది ఈరోజు పరిస్థితి? మీరు అంత నిజంగా మీలో తప్పులు ఏమీ చేయలేదు అనుకుంటే, అన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ప్రవర్తించుంటే ఈరోజు న్యాయస్థానాల ముందు ఎదుర్కోవచ్చు కదా ధైర్యంగాను. ఖచ్చితంగా మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేయట్లేదే. నిజంగా అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఉంటే చెప్పండి, కోర్టు చక్కగా ఇస్తుంది. అది కాదండి, అంటే వీళ్ళందరూ కూడా చేసిన తప్పులు వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి. ఆత్మ అంటే ఉంటుంది కదండి, బయటికి చెప్పకపోయినా లోపల పడుకునేటప్పుడైనా నేను తప్పు చేశాను ఆ భావన వాళ్ళ ఉంటుంది కదా. ఆ భావనకి ఖచ్చితంగా నెక్స్ట్ నేనే ఆ టెన్షన్ అది మరీ భయంకరమైనది. తీసుకుని అరెస్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఎవరి దగ్గర వచ్చి ఆగుద్దో ఆ వ్యాన్ అని చెప్పేసి అని ఆ భయం ఉంటుంది. ఆ భయం చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు ఆ భయాందోళనతో మాట్లాడుతున్నారు వీళ్ళంతా, రోజా గారు కానీ వాళ్ళంతా కానీ. రోజా గారు ఖచ్చితంగా ఆవిడ కూడా సమాధానం చెప్పుకోవాలి. ఆడుదో ఆంధ్రాలో చేసినటువంటి పొరపాట్లన్నీ సమాధానం చెప్పాలి. లేదు నేను పలానా చోట క్రీడలు నిర్వహించాం, పలానా చోట కప్పులు ఇచ్చాం, చాలా ప్రోత్సహించాం యువతని అని చెప్పుకున్నారు అనుకోండి, కోర్టు ముందు చెప్పుకోవాలి. నా మీద అన్యాయంగా పెడుతున్నారు, అక్రమంగా పెడుతున్నారు అంటే నువ్వు చేసింది అసలు అన్నమయ్య కంటే ఎక్కువగా వెళ్ళావు కదా తిరుమల. ఏది వెంకటేశ్వర స్వామి మీద భక్తురాల కింద ట్రిప్గా 30 మంది 40 మందిని వేసుకెళ్ళావు కదా. అవన్నీ బయటకు వస్తాయి. ఇదేనే కదండి గత 5 సంవత్సరాలు జగన్ గారు ఏమైపోయిందంటే 30 సంవత్సరాలు మనమే ఉంటాం, మనల్ని అడ్డుకునేది ఎవరో లేరు అనేటువంటి ఒక మైకోలో ఉన్నారు. ఆ మైకానికి కొంతమంది అధికారులు సహకరించారు, ఈ రాజకీయ నాయకులు అలాగే చేశారు. వాళ్ళందరి మీద మరి చర్యలు ఉండవా? ఎందుకు ఉండవు? రెడ్ బుక్ అని లోకేష్ గారు చూసేటప్పటికి రెడ్ బుక్ గుర్తుకొచ్చేటప్పటికి జ్వరాలు ఎందుకు వచ్చేస్తున్నాయి? గుండెపోట్లు వచ్చేస్తాయి. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు భయాందోళన? ఆయన ఏమన్నా అన్నాడు, ఇంకా నేను పూర్తిగా పేజీలో తిరగలేదు అన్నాడు ఆయన. ఆ ఇండెక్స్ చూసేటప్పటికి మీకు జ్వరం వస్తుంది, నిజంగానే పేజీలో ఎలా తిరిగితే మొదలెడితే ఆయన అన్నాడు నిన్న, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎవరైనా మోకాళ్ళు అడ్డు పెడితే ఖచ్చితంగా వారి పేరు కూడా రెడ్ బుక్లో చేరుస్తాడు. నిజంగా చేర్చాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతికి నిధులు వస్తున్నాయి, వాటికేమో లెటర్లు రాస్తున్నారు వరల్డ్ బ్యాంక్కి, ఏడీబీకి, వాటికి ఎవరో లోన్లు ఇవ్వకండి అని చెప్పేసి అని. అంత దుర్మార్గం అది. ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చు. జగన్ గారు ఎలక్షన్స్ వస్తే రాజకీయాలు చేసుకుందాం అని రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో లెటర్లు రాయించడం, లేకపోతే కోర్టుల్లో కేసులు వేయించడం. నేను అంటుంది ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, భయాందోళనతో మాట్లాడినా, భయంతో అరుపులు కేకలేసినా చట్టం మాత్రం ఆగదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టుగా రోజా గారు చెప్పిన పేర్లు అందరూ కూడా లిస్టులో ఉన్నారు. ఎవరు నేను ముందా అని చెప్పి తర్జన భజ్జలు వాళ్ళే పడుతున్నారు తప్ప కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరి మీద కక్ష ధోరణి చర్యలతో కార్యక్రమాలు చేయదు. చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో పోలీసులు చూసుకుంటారు, న్యాయ వ్యవస్థలో వాటికి సపరేట్ దర్యాప్తు సంస్థలు అన్నీ ఉన్నాయి. వాటి పని వాటి చేసుకుంటుంది. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చింది. సో చూద్దాం సార్, మొత్తానికి ఒక్కొక్కరిగా నేను ముందా అని అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.